జై శ్రీరామ్. జై జోషిక శ్రీరామ్. అమ్మ, ఇప్పుడు మనం వర్ణాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వర్ణం యొక్క రెండు లక్షణాలు చెప్పుకుని మనం ఎందుకంటే ఫస్ట్ వర్ణాలు ప్రారంభిస్తున్నాం కాబట్టి. అయితే వర్ణం పాడే ముందు మాత్రం ఒక జతిస్వరం నేర్చుకుంది. ఎందుకంటే జతిస్వరం మనకి వర్ణానికి ఒక ఉత్తరాంగం అంతా కూడా మనం జతిస్వరంలో ఉంటుంది. ఒకసారి జతిస్వరం పాడేసి అప్పుడు వర్ణాలు స్టార్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు జతిస్వరం చెప్తాను. జతిస్వరం సాహిత్యం ఉండదు, మధ్యమ కాలంలో ఉంటుంది అనమాట. అది ఆరోహణ అని చెప్పి స్టార్ట్ చేస్తాను. జతిస్వరం మోహన్ రాగం ఇది. సరి గ పద సరి గ పద సద బగరి సదా బగరి సద బద దబగ సద బద దబగ పగరి పగరి సరి గ ప సరి గ ప రి గ పద రి గ పద నాద వేసుకోవడమా. సద బద దబగ పగరి సరి గ ప రి గ పద. ఇప్పుడు చరణం మనం చూడమ్మా. సరి గ బగరి సరి గ పగరి రి గ పద బగరి రి గ పద పగరి గ పద సద బగ గ పద సద బగ సరి గ పద సరి గ పద నాతో కలిసి పాడు. సరి గ పగరి రి గ పద బగరి గ పద సద బగ సరి గ పద సద బద దబగ పగరి సరి గ ప రి గ పద. సెకండ్ చరణం చూడమ్మా. సరి గరి పగ దబ సరి గరి పగ దబ సదరి సదరి దరి సదబ గరి సదబ రి సదబగ రి సదబగ సదబగరి సరి గ పద సదబగరి సరి గ పద. నాతో కలిసి పాడు. సరి గరి పగ దబ సదరి సదరి సదబ రి సదబగ సద పగరి సరి గ పద సదబద దబగ పగరి సరి గ ప రి గ పద. చరణం 3 చూడమ్మా. సరి గరి సద సరి గరి సద పద సద బగ పద సద బగ రి గ పగరి రి గ పగరి సరి గరి రి గ పద సరి గరి రి గ పద. నాతో కలిసి పాడమ్మా. సరి గరి సద పద సద బగ రి గ పగరి సరి గరి రి గ పద సద బద దబగ పగరి సరి గ ప రి గ పద. నాలుగో చరణం. సద బగరి సరి గ పద సద బగరి సరి గ పద సదరి సదబ సదరి సదబ గ పద స ప స గ పద స గ పద సరి గ పద సరి గరి సదబ గరి సదబ రి సదబగ రి సదబగ సరి గ పద సరి గ పద. పడమ్మా. సద బగరి సరి గ పద సదరి సదబ గ పద స ప స గ పద సరి గరి సదబ రి సదబగ సరి గ పద సదబ దబగ పగరి సరి గ ప రి గ పద స. ఇది జతిస్వరం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.